నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు హెల్దీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వెజ్ లోడెడ్ ఫ్రెష్ న్యూడిల్స్. ఇవాళ మేము దీన్ని బియ్య పిండితో చేసాము. మీరు ఏ చిరుధాన్యాల పిండితో అయినా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. 1 కప్పు బియ్య పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 కప్పు మరిగించిన వేడి నీటిని పోసుకొని పిండి కలుపుకోవాలి. కాసేపు ఆ పిండిని చల్లారనిచ్చి చేతితో ముద్దగా గట్టిగా పిసకాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు చిలకరించుకొని పిండి ముద్దను కలుపుకోవాలి. మురుకుల పావు, చక్రాల గిద్దె అంటుంటారు కదా, దాంట్లో సన్న రంధ్రాలు ఉన్న బిళ్ళను వేసుకొని నూనె రుద్దుకొని పెట్టుకోవాలి. అలాగే స్టీమింగ్ కోసం రంధ్రాలు ఉన్న జల్లెడకి కూడా నూనె రుద్దుకొని పెట్టుకోవాలి. పిండిని పావులో పెట్టుకొని కారపూసలాగా ఒత్తేసుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్ర పెట్టి అడుగున 1 గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్లు మరిగాక ఈ నూడిల్స్ పాత్రని దానిపై పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఆవిరికి న్యూడిల్స్ని ఉడికించుకోవాలి. న్యూడిల్స్ స్టీమ్ అయ్యే లోపు కావలసిన కూరగాయల్ని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు వేసుకొని తరిగిన కూరగాయలన్నీ కూడా మగ్గించుకోవాలి. ఉప్పు, కారం వేసి కలిపి మగ్గించాలి. ఒకవేళ వెజిటబుల్స్ క్రిస్పీగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు మగ్గించక్కర్లేదు. ఈలోగా రెడీ అయిపోయిన న్యూడిల్స్ని నెమ్మదిగా చెదిరిపోకుండా తీసి ఈ మూకుట్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పొడవైన న్యూడిల్స్ చిన్న ముక్కలుగా మారతాయి. అంతేకాని ముద్దగా అవటం కానీ స్టిక్కీగా అవటం కానీ ఉండదు. తర్వాత కొత్తిమీర చల్లుకొని తినేయడమే. కావాలంటే టమాటో, చిల్లీ, వెనిగర్ లాంటి సాసులు కూడా వేసుకొని చైనీస్ నూడిల్స్ లాగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.